వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన పార్టీ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ బత్తిన రాము. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దుర్మార్గమని అన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు జనసేన పార్టీ విజయవాడ ఈస్ట్ మాజీ ఇన్ఛార్జ్ బత్తిన రాము. కేసీఆర్ నాని, దేవినేని అవినాష్ సమక్షంలో అతనికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారీ మెజార్టీ సాధించే దిశగా అక్కడ దృష్టి పెట్టారు జగన్. ఈ సందర్భంగా సీఎంని కలిశారు రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి రవి. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దుర్మార్గమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గమన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నామని, నిస్వార్థ సేవకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం లేకపోతే పథకాలు ఆగమ్య గోచరమని, టీడీపీ నాయకుల నిజస్వరూపం బయటపడుతుందన్నారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లో కూర్చుంటే ప్రతి గడపకు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన గొప్ప మనుషులు మన వాలంటీర్స్ అని ప్రశంసించారు. 10 సంవత్సరం అధికారంలో ఉండే స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెరలేపుతున్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈరోజు 15వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మేమందరం గారు కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో గారు వివరిస్తాం. ఈరోజు ప్రజానికం గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మా ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చల్లారావు గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గా గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత దాదాపుగా 30 కోట్ల రూపాయలతో ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ వచ్చింది, మా కరగట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ వచ్చింది. ప్రతి ఇంటికి గారు పంపు ఏర్పాటు చేసుకుని నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము అందరం గారు సుఖంగా ఉంటున్నామని చెప్పి ఈరోజు ప్రజానికం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకుంటే మాకు సంక్షేమ పథకాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తున్న సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజానీకం కోసం ఇంత మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని నిన్న శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాలంటీర్ని టెర్రరిస్టులతో స్లీపర్ సెల్స్గా పోలుస్తూ జరిగింది. ఈరోజు కరోనా సమయంలో కానివ్వండి, పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి, ఈ విధంగా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు గారు ప్రజానీకానికి సేవ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక నిజస్వరూపం. ఎందుకంటే ఈ మధ్యకాలం గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ విమర్శించారు, లోకేష్ వాలంటీర్ని విమర్శించారు. ఎన్నికల సమయంలో మళ్ళీ వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. స్థానిక శాసనసభ్యులు అయితే ఒక వీడియోను తయారు చేశారు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక మనసుల్లో కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. పేరుకేమో వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడుతూ రేపు మనం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పిన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు ఉన్నారు. ప్రజానికం గమనిస్తున్నారు, వాలంటీర్ సోదరిమణులను గమనిస్తున్నారు. ఏ విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కనుక అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటిగా రాదు అని చెప్పని ప్రజానికం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ విధంగా మేము ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే గారా ప్రతి ఒక్కరు గారా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దే రామ్మోహన్కి అవకాశం ఇస్తే ఒక్క పని గారు చేయకుండా, మరీ ముఖ్యంగా ఈ డివిజన్లో దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క పని గారు చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. ఈరోజు మీకు ఏ అధికారం లేకపోయినా, ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా మీరు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటు వేయమని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. ఈరోజు ఆ విధంగా ప్రజానికి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా కుట్ర రాజకీయాలతో అయినా, గొడవలు చేసైనా ఏదో ఒక రకంగా ఈరోజు ఓట్లు రావాలని చెప్పని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సమన్వయం పాటించారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రెచ్చగొట్టే విధంగా, వ్యక్తిగతంగా దిగజారిపోయిన రాజకీయాలు గద్దే రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు 15వ డివిజన్లో మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మరి పుట్టరోడ్డు నుంచి మరి ఇక్కడ వరకు కూడా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈరోజు వారు అందుకున్న నీటి సమస్యను తీర్చిన అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా దీవిస్తూ మరి ఇలాంటి సమస్యను మాకు పరిష్కరించారు. మరి ఏ పదవి లేకపోయినా మీరు ఇన్ఛార్జ్ పదవితోనే మరి 15వ డివిజన్లోనే ఇన్ని కోట్లు అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కరు వాళ్ళు అందుకున్న పాంప్లెట్తో పాటు వారి దీవెనలు కూడా ఇస్తాం మొదలెట్టారు. మరి ఇవన్నీ ప్రజానికం గమనిస్తున్నారు. గతంలో వాళ్ళు ఏం లబ్ధి పొందలేదు, కానీ అవినాష్ గారు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా మా ఇంటికే పెన్షన్ రావటం ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఇలాంటి నాయకులను ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 15 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని సిపి క్రాంతి రాణా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పలు చెక్పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని క్రాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే లెక్కలు చూపించాలని అన్నారు. మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్, యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఇస్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి. అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకైతే సీజర్స్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది. సీజర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి వే బిల్లు, తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను, తర్వాత ఇన్వాయిస్, ఇలాంటివన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకెళ్ళడం అంటే కష్టం. ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దెన్ 10,000 వాల్యూ గూడ్స్, ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వే బిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్గా ఉండాలి. సో ఎవరేం ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒకవేళ సీజ్ అయినా కూడా తొందరగా ఆ సీజ్ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజర్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు. నిస్వార్థ సేవకులైన వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరొక మారు వాలంటీర్లను దూషిస్తే సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్, లూనా సెంటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షాహీనా సుల్తాన్ ఆఫీసుల్లా మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే మాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వాలంటీర్లను దూషించడం సబబు కాదన్నారు. ఒక వాలంటీర్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అవ్వతాతలను అడిగితే చెబుతారన్నారు. మరొక మారు కనుక వాలంటీర్లను దూషిస్తే సహించేదే లేదన్నారు. 14 ఏళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారో తెలపాలన్నారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి అయితే గతంలో పేదలకు ఏమి చేశాడో చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పడం చూస్తే సిగ్గు వేస్తుంది. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. డివిజన్ పర్యటనలో భాగంగా 58వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మన ఈ కార్యక్రమం మన రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా షాహీనా సుల్తానా గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్ని విధాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఓటేస్తాం, మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా
అనేక చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఎమ్మెల్సీ గారు కావచ్చు, కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మా రుహుల గారు మదరు కరీమునిసా గారు ఇక్కడ ఎంతో సేవ చేశారు. ఒక కార్పొరేటర్గా కావచ్చు, కొద్ది రోజు ఎమ్మెల్సీగా కావచ్చు. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎంతోమందికి మంచి చేసే వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంతా పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగనన్నకే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగనన్న రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకే మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేమో వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్తో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది. ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చి మాడుతున్నారు. ఈ రోజున ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారి యొక్క గెలుపు తథ్యం. దానికి గల కారణం ఒకటే, నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు కనుక స్పీచ్ కనుక విన్నట్లయితే దానిలో కనపడతా ఉంది అభద్రతా భావన. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మరలా గెలిపించండి, నీళ్ళు ఇస్తా, విధులు ఇస్తా, నిధులు ఇస్తా, కళ్యాణ మండపాలు కట్టిస్తా, 4-6 రోడ్లు వేస్తా, ఇవన్నీ చేయటం అనేటివి జరుగుతుంది. అంటే 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయనకి ఆ నియోజకవర్గం మీద ఇంతవరకు కూడా ఏ ఒక్క వర్క్ చేయలేదనేటువంటి కనపడతా ఉంది. అదే కాకుండా ఆయన మాట్లాడేటువంటి తీరు తెన్నులో ఆక్షేపణలు అనేకం ఉన్నాయి. రాళ్లు పెట్టి కొట్టండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇది ఎలక్షన్ నిబంధనలకు వ్యతిరేకం. అందుకే ఎటువంటి పరిస్థితులైనా కానీ ఎలక్షన్ ఆఫీసర్స్కి దీన్ని ఇన్ఫామ్ చేస్తామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడి యొక్క పని అయిపోయింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మాజీ మంత్రివర్యులు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎమ్మెల్సీ ఎండి రుల్లా గారు ప్రతి గడపకు తిరగడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సంతోషం ఏంటంటే, జగనన్న, మేము ఎదురుగా చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు జగనన్న చేసినటువంటి పథకాలు అలాగే అభివృద్ధి గురించి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అది చేశాను ఇది చేశాను అన్నారు. ఏం చేశారు? గోడలకి పెయింట్లు మాత్రం వేయించారు. దేనికి? జంతువులకి ఉపయోగపడినట్టుగా, ప్రజలకి ఏది ఉపయోగం లేనట్టుగా ఉపయోగించే విధంగా ఏది చేయలేదు. అలాగే ముస్లిం మైనారిటీలకు గతంలో 30 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశానంటున్నారు, కానీ ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ఒక మంచి హోదాలో ఉంచినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 9వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మా ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ షైనా సుల్తా గారు, మా డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ప్రేమతో, అన్న మాకు ఈ జెండా భుజం మీద ఉంటే ఇప్పుడు మాకు ఒక మంచి నమ్మకమైన నాయకుడు అనుకున్నారన్న అని ప్రతి గుమ్మం ఎదుర్కొంటున్నారు. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దమ్ముంటే ఇక్కడ టీడీపీ నాయకుడు ఛాలెంజ్ ఏంటండి, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి 25,000 మెజార్టీతో గెలిపిస్తే బాధ్యత మేమందరూ తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 59వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడపకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, మేమంతా కూడా వెల్లంపల్లి గారి వెనకాల ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగా అందినాయి. వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము పెన్షన్ తీసుకుంటున్నాం, మా ఇంటికే 3,000 తెచ్చిస్తున్నారు, అలాగే ఆసరా, చేయూత ఇవన్నీ కూడా మా ఇంటికి వస్తున్నాయండి. మేము చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికి ఓటేయమని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా
ముందుకొచ్చి చెప్తున్నారు. బెజవాడ కొత్త ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ను గోడౌన్లో ప్రమాదం జరగగా భారీగా ఎగిసిపడ్డాయి మంటలు. దట్టమైన పొగ అలుముకోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఇక్కడ మాకు ఫైర్ కాల్ రిసీవ్ అయినమ్మటే ఒక 5 వెహికల్స్ని మేము టర్న్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్రీజ్ అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకొని కొన్ని గ్రీజ్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ అనమాట ఇది. సో ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం వెంటనే మేము ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోగానే ఈ ఇండస్ట్రీకి ప్రాపర్టీస్ని తెలిసి మేము వెంటనే ఒక 5 వెహికల్స్ టర్న్అవుట్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఆ డ్రమ్స్ అన్నీ కూడా ఇవి ఆయిల్ డ్రమ్స్, ఆయిల్ అంటే ఇది కాదు, ఈ క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ అన్నిటిని కూడా మనం ఫోమ్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగాము. సో ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఆల్రెడీ అండర్ కంట్రోల్లోనే ఉంది. మా పక్కన ఉండేటువంటి డ్రమ్స్ అన్నిటినీ కూడా మనం వేరే వెహికల్స్ ఇంకొక 4 సైడ్స్లో 4 వెహికల్స్ పెట్టేసి మనము దీన్ని ఇక్కడే కంటైన్ చేశాము. సో ఫర్దర్గా ఎక్స్పోజర్ హజార్డ్ అయితే లేదు. కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మేము అసర్టైన్ చేస్తాము. ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి స్మాల్ స్పార్క్ వచ్చినా కానీ మనకు ఫైర్ క్యాచ్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్తో తెరకెక్కిన భరతనాట్య చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు సూర్యతేజ తెలిపారు. నగరంలో భరతనాట్యం చిత్ర బృందం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు సూర్యతేజ మాట్లాడారు. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఏప్రిల్ 5వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి తానే కథను రాశానని, రాసే సమయంలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నానని అనుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించాల్సి వచ్చిందన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఉత్కంఠ పరిచేలా ఉంటుందని చెప్పారు. అనంతరం ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ మాట్లాడుతూ, ప్రొడ్యూసర్గా ఇది తనకు తొలి చిత్రమని, అమ్మవారి ఆశీర్వచనంతో ఈ చిత్రం ప్రమోషన్స్ విజయవాడ నుంచి ప్రారంభించామని చెప్పారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విజయవాడకు వచ్చామని, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్తున్నామని తెలిపారు. పిఆర్ బ్యానర్స్ పైన ఈ చిత్రం విడుదల కానుందన్నారు. తదనంతరం డైరెక్టర్ కేవీఆర్ మహరీందర్ మాట్లాడుతూ, తదనంతరం
డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తన తొలి చిత్రం దొరసాని పెద్ద హిట్ అయిందన్నారు. ఆనంద్ దేవరకొండతో తొలి చిత్రం తీశానని, రెండో చిత్రం కూడా నూతన నటీనటులతో తీశానని చెప్పారు. భరతనాట్యం అనే టైటిల్ మూవీకి రిలేటెడ్గా ఉండబోతుందన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అజయ్ ఘోష్, కమీడియన్ హర్షవర్ధన్ నటించారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్కు విశేష స్పందన లభించిందన్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని, ఏప్రిల్ 5వ తేదీన ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు విశేష స్పందన లభించిందని చెప్పారు. నా పేరు సూర్యతేజ. మేము భరతనాట్యం అనే సినిమా తరపున వచ్చాము. నేను డెబ్యూటెంట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. భరతనాట్యం ఈజ్ అ క్రైమ్ కామెడీ ఫిలిం అండ్ ఇదే మా టీం. మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై కో యాక్టర్ కృష్ణుడు గారు వచ్చాం. సో విజయవాడలో ప్రమోషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో హ్యాపీలీ అండ్ ఓకే. నమస్కారం అందరూ. నేను పాయల్ సరాఫ్ పిఆర్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ని. ఇది మా కొత్త ప్రొడక్షన్ హౌస్ పిఆర్ ఫిల్మ్స్ అని పేరుతో. ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్లో ఒక కొత్త మూవీ తీయడం, ఫస్ట్ మూవీ తీయడం, అది కూడా ఒక క్రైమ్ కామెడీ మూవీ. మీరందరికీ చాలా అది ఎంజాయ్ చేపిస్తుంది ఈ మూవీ. చాలా కామెడీ, చాలా థ్రిల్, క్రైమ్, ఫ్యామిలీ మూవీ మీరందరితో చూడొచ్చు. ఇంకా ఇట్స్ యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు ఈ మూవీని. నాట్యం ఫిలిం ప్రమోషన్స్కి ఈరోజు విజయవాడ వచ్చాం. డైరెక్టర్ గారు కేవీఆర్ మహేంద్ర ఫస్ట్ ఫిలిం దొరసాని అనే ఫిలింతో డెబ్యూటెంట్గా యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ. అలాగే ఇప్పుడు భరతనాట్యం అనే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీతో ఇప్పుడు హీరోగా సూర్యతేజ, అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ పాయల్ షరాఫ్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి చిత్రం అవుతుంది. హలో, హాయ్, నేను మీనాక్షి గోస్వామి. నేను ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. और చాలా మంచి మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ ఉంది. చాలా మంచి మంచి ఆర్టిస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ కేవీఆర్ మహేంద్ర. నేను దొరసాని మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాను. అదే సినిమాతో ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు దానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ ట్రావెల్లో భాగంగా ఇప్పుడు భరతనాట్యం చేస్తున్నాను. ఇందులో సూర్యతేజ, ఏలే, మీనాక్షి న్యూ కపుల్గా ఎంటర్ అవుతున్నారు. బట్ సినిమా నిండా అంత ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే ఉంటారు. వైవహర్ష గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, టెంపర్ వంశీ గారు, ఇట్లా పెద్ద క్యాస్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇదివరకు చేసిన క్యారెక్టర్స్ రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇందులో ఒక కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్ని. అంటే పిల్లర్స్ లాగా ఒక హీరో చుట్టూరా ఉండే ఒక పెద్ద వరల్డ్ ఉంటుంది, ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ ఉంటుంది. సో ఒక ప్రొటగనిస్ట్ అంటే మన పక్కింటి అబ్బాయి లాగా ఉండే హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను ఒక డైరెక్టర్ అవ్వాలనే గోల్తో ముందుకు వెళ్తుంటే తనకు ఎదురుపడ్డ క్రైసిసెస్ ఏంటి, దాంట్లో నుంచి ఆయన ఏం స్టెప్ తీసుకొని ఆ క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడనేది కథగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకవైపు వైవహర్ష గారు కూడా హీరోతో ట్రావెల్ చేస్తూ హ్యూజ్ లాఫ్ ఉంటుందన్నమాట. ఒక 2 గంటల 4 నిమిషాల సినిమా చాలా హిలేరియస్గా కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఒక దొరసాని తీసిన సినిమా డైరెక్టరేనా భరతనాట్యం తీసింది కూడా అనిపిస్తూ ఉంటుంది. సమస్త మానవాళి పాప విమోచనకై శిలువపై ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు గువ్వల బాలరాజు తెలిపారు. ప్రభు యేసు ప్రేమను, ఆయన బోధనలను సర్వజనులకు తెలియచేసేందుకు వాక్ ఫర్ జీసస్ పేరిట మహా ప్రదర్శన చేపట్టామన్నారు. రానున్న గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ నుండి గుణదల మేరీమాత సన్నిధి వరకు శిలువయాత్ర నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సాగిన ఆ మహాపాదయాత్రకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు శిలువను చేత ధరించి యేసుక్రీస్తు పాటలు ఆలపిస్తూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువు గువ్వల బాలరాజు
మాట్లాడుతూ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన క్రీస్తు శిలువపై తన రక్తాన్ని చిందించారని తెలిపారు. ఆ ప్రభు శిలువ మార్గంలో పడిన కష్టాన్ని తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టామని ఆయన వివరించారు. యేసుక్రీస్తు ప్రభు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని పేర్కొన్నారు. సమస్త మానవాళికి శాంతి సమాధానాలు అందించేందుకు ప్రభు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన పడ్డ శ్రమలను తలుచుకుంటూ ఆయన కష్టంలో పాలు పంచుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జేమ్స్, ఫాదర్ సౌరి, మాథ్యూ, సంఘ పెద్దలు పాల్గొన్నారు. పేరు ఫాదర్ గువ్వల బాలరాజు, అసంప్షన్ చర్చి పెచ్చనపేట. విచారణలో ఈరోజు పవిత్ర మంగళవారం రోజున విచారణ గురువులతో కలిసి మరియు ఇతర గురువులతో కలిసి కన్యాశ్రీలతో కలిసి పెచ్చనపేట విచారణ ప్రజలందరూ కూడా యేసు ప్రభువు తను అనుభవించినటువంటి ఆ యొక్క శిలువ మార్గాన్ని ధ్యానించుకుంటూ యేసు ప్రభు ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మారు మనసు కోసం తన యొక్క జీవితాన్ని శిలువ మీద అర్పించినటువంటి విధానాన్ని స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క బాధలను, శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము పాదయాత్రగా శిలువ మార్గము చేసుకుంటూ గురుదమాత దేవాలయానికి వెళుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రదక్షిణలో, ఈ యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క పాదయాత్రలో ఆ దేవాది దేవుడు ఏ విధంగా అయితే ప్రతి మానవుని కోసం తనను శిలువను మోసుకొని శ్రమలను, బాధలను అనుభవించి ఆ యొక్క కపాలకొండ పైన తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క శిలువ మీద అర్పించి ఉన్నాడో ఆ యొక్క సంఘటనను, ఘటనలను స్మరణ చేసుకుంటూ మేము కూడా పాదయాత్ర చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలో మేము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుని యొక్క శ్రమ దినాలలో మేము పాలు పంచుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఈ పాదయాత్రలో పెజ్జోనిపేట నుంచి గుణదల కొండ వరకు మేమందరము కూడా యేసు అనుభవించినటువంటి శ్రమలలో ధ్యానిస్తూ మరియు 14 స్థలములను కూడా యేసు అనుభవించినటువంటి ప్రతి శ్రమను ధ్యానించుకుంటూ మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాము. 2024 సంవత్సరముల కిందట యేసయ్య కలవరి గిరిలో తాను చిందించినటువంటి రక్తము సకల మానవాళి కొరకు ఆయన ఒక బలి పశువుగా, నిష్కలంక గొర్రెపిల్లగా సకల మానవాళి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపములను కడిగి వేశారు అనేటువంటి ఘట్టాలను మేము స్మరించుకుంటూ ఉన్నాము. కనుక దేవుడు మనల్ని అపారముగా ప్రేమిస్తూ ఉన్నాడు అని తెలియచేయటకు, మరి అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు, శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా శిలువలో మరణించి తన యొక్క శ్రమల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ లోకానికి, మనందరికీ ఆ యేసయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. క్రైస్తవులకు ఉపవాస దినాలు 40 రోజులు ఈ తపస్కాలంలో ప్రధానమైనటువంటి రోజులు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు ప్రభు ఎడారిలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ, తండ్రి దేవునికి ప్రార్థనలు చేస్తూ మానవాళిని రక్షించడానికి ఆయన పడినటువంటి శ్రమలను,
ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని ధ్యానం చేస్తూ ఈ 40 రోజులు క్రైస్తవులందరూ విశ్వాసంతో భక్తితో ఉపవాసాలు పాటిస్తూ ఈ 40 రోజులను పవిత్రంగా భావిస్తారు. దీనిలో భాగంగా ఈ 40 రోజుల్లో క్రైస్తవులందరూ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ మరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పాదయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధ శిలువ పరిహార ప్రదర్శనలో మనము పాల్గొంటూ ప్రపంచ సమాధానం కొరకు ఐక్యత కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. 1 టౌన్ సెయింట్ పాల్ పీటర్ కో కథీడ్రల్ డీనరీలో అన్ని విశ్వాసులు క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవ ఇతరులు కూడా మేము కూడా యేసు ప్రభుతో ఏకమవుతామని దృఢ నమ్మకంతో విశ్వాసముతో ఈ పరిహార ప్రదర్శనలో పాల్గొన్నాం. మన అందరి యొక్క ఈ పరిహార ప్రదర్శనము లోక సమాధానము ఐక్యత కొరకు ప్రత్యేకంగా సమర్పించి ఈ ముఖ్యంగా మన ఈ విజయవాడ మెత్రాసనంలో అందరూ మంచిగా దేవుని యందు అభివృద్ధి పెడాలని విశ్వాసముతో దృఢీకరించాలని యేసు ప్రభు యొక్క ఆ లోక రక్షణ కొరకు ఆ రక్షణ మార్గంలో జీవించే భాగ్యాన్ని కలిగించమని ఆ దేవతని స్మరిస్తూ ఈ పరిహార ప్రదర్శనము కొనసాగించదము. గాడ్ బ్లెస్ యూ. రారాజు ఆర్ఆర్పేట విచారణ నుంచి పనిచేస్తున్నాను. సిలువ అనగా రక్షణ. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు భగవానుడి లోకానికి వచ్చి మానవులుగా మనందరికీ రక్షణ తీసుకొచ్చున్నారు. ఆ రక్షణలో యేసుక్రీస్తుని మనం నేర్చుకోవాల్సింది ఆయన సిలువపై పలికిన ఒక మాట, తండ్రి వీరేం చేసిన వీరెరుగురు, వీరిని క్షమించండి. యావత్ ప్రపంచం అంతా కూడా క్రైస్తవ లోకమంతా కూడా మేము ఆచరించేది పాటించేది ఏంటంటే క్రీస్తు భగవాన్ యొక్క బోధనలు ఆయనకు ఆచరణను మేము ఆచరిస్తున్నాం. తోటివారిని క్షమించాలి. అనేకమంది ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ సోదర భావంతో ఎన్ని క్షమించడం అనేది యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మరి ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్టుగా ప్రపంచ శాంతి కోసమే ఈ యొక్క సిలువ యాత్రను మేము ప్రారంభించాము. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో మరి ఎలాంటి వరదుడుకు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యాత్రలకి ఆహ్వానిస్తున్నాము. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 3 పార్టీ జెండాలు వేరైన అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూటమి గెలుపునకు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని తెలిపారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తిని గద్దెదించేందుకు ఈ పొత్తులు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పొత్తుల వల్ల కొంతమంది ఆశావాహులకు నిరాశ ఎదురైనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందన్న ఆమె భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ నేతలు అంటున్న వై నాట్ 175 వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దొంగ ఓట్ల ద్వారానే వైసీపీ నేతలు గెలవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టేశారని మండిపడ్డారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అరుణ్ సింగ్ గారికి, అదేవిధంగా పెద్దలు సోదరులు సిద్ధార్థనాథ్ సింగ్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి సీఎం రమేష్ గారికి, వరప్రసాద్ గారికి, కొత్తపల్లి గీతా గారికి, శ్రీనివాస్ వర్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, సుజనా చౌదరి గారికి, పేరాల చంద్రశేఖర్ గారికి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదరి మండలి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఒక 40-45 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో నిర్ణయం మన పార్టీ చేయటం జరిగింది. ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు. ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో
దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. నగరం ఉపాధికి రాజధానికి కేంద్ర బిందువుగా ఉందని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసం చేసి స్థానిక పాలకులు గంజాయికు అడ్డాగా మార్చేశారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ గంజాయి మత్తులో యువత నిర్వీర్యం అయిపోతున్నారని, అధికారంలో ఉన్న పాలకులు అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప వాటిని అరికట్టడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ దుర్గాపురం ప్రాంతాలలో సిపిఎం నేతలు బాబురావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న యువత గంజాయి మత్తులో వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవలసిన పాలకులు అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్ల వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోవడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులపై ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. నగరంలోని గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అధికారులు కళ్ళు మూయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. విజయవాడని అభివృద్ధికి కేంద్రం అన్నారు, అలాగే ఉపాధికి కేంద్రం అన్నారు, రాజధాని కేంద్రం అన్నారు. కానీ అంతకుముందు తెలుగుదేశం అయినా, ఇవాళ వైసీపీ అయినా, కేంద్రంలో బీజేపీ పాలనలో అయినా విజయవాడ నగరం ఇవాళ గంజాయికి కేంద్రంగా, మత్తు పదార్థాలకు కేంద్రంగా, బ్లేడ్ బ్యాచ్లకి కేంద్రంగా మార్చేశారు. ఏ రోజైనా చూడండి, ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి దిగుమతి అవటం, ఇక్కడ నుండి పంపిణీ చేయటం, యువతనంతటినీ కూడా తప్పుదారి పట్టించడం. ఈ మధ్యకాలంలోనే బస్టాండ్లో ఇటువంటి వాళ్ళని పోలీసుల మీదే దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం. గతంలో అనేక చోట్ల సాధారణ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నాయి. మరి వీటిల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే వీటికి ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ మీద. మొత్తానికి ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. మరి దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. యువతని మేము భవిష్యత్తు చూపిస్తామని చెప్పి యువతని నిర్వీర్యం చేసే క్రమంలో శాంతి భద్రతలు కూడా ఇవాళ కంట్రోల్లో లేకుండా చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది. మరి దీంట్లో అందుకే ఈ మత్తు పదార్థాలు, గంజాయి వీటిని అదుపు చేసి యువతని సన్మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా వీటిల్లో రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా రాష్ట్రంలో మారిపోయింది. మన విజయవాడ నగరంలో మారిపోయింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం ఎండూరివారిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న దళితులపై దాడి చేసిన అగ్రకుల వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలాద్రి డిమాండ్ చేశారు. ఆంజనేయపై పెట్టిన కౌంటర్ కేసును ఎత్తివేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎండూరివారిపాలెం డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు డిమాండ్ చేయడంతో స్థానికంగా ఉంటున్న అగ్రకుల నాయకులను దాడి చేసి వారిపైన అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ సంఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కౌంటర్ కేసును ఎత్తివేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎండూరువారింపాలెం డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు డిమాండ్ చేయడంతో స్థానికంగా ఉంటున్న అగ్రకుల నాయకులు దాడులు చేసి వారిపైన అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఘటనపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా తిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం అనే గ్రామంలో ఆ గ్రామ దళిత కాలనీలోకి ఉన్నటువంటి మురుగునీళ్ళు బయటికి పోనీయకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రకులానికి చెందినటువంటి పేరయ్య మరో గోవర్ధన్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా అడ్డుకున్నారు. దానికి కారణం పల్లెలో ఉన్నటువంటి మురుగునీళ్ళు బయటికి పోనీయకుండా ఉన్నారు కాబట్టి, అడ్డుకట్టేశారు కాబట్టి, రాళ్ళు పెట్టి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ విషయం మీద స్థానిక పంచాయతీ కార్యాలయానికి ఈ ఆంజనేయనాథను రిపోర్ట్ చేశారు. 19 తారీఖు సాయంత్రమే పంచాయతీ అధికారులు వచ్చారు. వచ్చి పరిశీలించి ఇది అన్యాయం, మీరేం గొడవ పడద్దు, మేము పరిష్కరిస్తామని చెప్పారు. నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి కారణం బాధితులు 2 జిల్లాల్లో 2 బాధితులు ఇప్పుడు మీ సమక్షంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ విధంగా దాడి, మురుగునీరు వెళ్ళడానికి పంచాయతీలో కంప్లైంట్ చేసిన త్రిపురాంజనేయులు గారి మీద బోసిపోయిన పేరయ్య తోట గోవర్ధన్ అనే ఇద్దరు తాగొచ్చి 20వ తారీఖు బుధవారం సాయంత్రం విపరీతంగా తాగొచ్చి ఇంటికి వచ్చి చెప్పులతో కొట్టుకుంటా, అతను గుండె సంబంధిత వ్యాధితో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఆ విధంగా పైచాచికంగా దాడి చేసి తీసుకెళ్లారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యామర్తి త్రిపురాంజనేయులు, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం. 19వ తారీఖు దళిత వాళ్ళలోని నీళ్లు, కాలువ నీళ్లు బయటకు పోనీయకుండా రాళ్ళు అడ్డు పెట్టినందుకు పంచాయతీ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి పరిశీలించి ఇది పంచాయతీ రోడ్డు, పంచాయతీ కాలువ, ఊర్లో అందరిది కాబట్టి అరుచుకోవద్దు, ఏదైనా విషయాలుంటే మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తోట గోవర్ధనం, బాసిపోయిన పేరయ్య అనేటువంటి పెత్తనందారులు తాగి ఇంటి మీదకి వచ్చి సొక్కాబట్టి రోడ్డు మీదకి లాగి, దళిత నా కొడకల్లారా మీ నీళ్లు మా ఇళ్ళకి వస్తే ఊరుకుంటామా, సెక్రటరీకి నువ్వు కంప్లైంట్ ఇస్తే అంత మగోడు అయ్యావని చెప్పేసి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడం, గుండె మీద దండడం అనేది జరిగింది. నా పేరు సౌజన్య అండి. నేను బొనిగిల నవదీప్ వాళ్ళ మదర్ని. నా పిల్లోడు 20వ తారీఖున ఉదయం 7:30కి కాలేజీ దగ్గరికి, ఆర్టీసీ బస్ దగ్గరికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి వదిలిపెట్టి బస్ ఎక్కించి వచ్చాడు. సాయంత్రము 6 పిల్లోడు రావాలి, కానీ 7:30 వరకు కూడా రాలేదు. ఏంటి రాలేదని చెప్పేసి నేను కంగారు పడుతుండగా ఒక పిల్లోడు వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు. బాబు బాగా జ్వరంతో ఇంకా బాగా నీరసం అయిపోయి ఇంకా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు. ఇంకా ఏంటి అని నేను అడిగినప్పుడు నన్ను ఇలా కొట్టారు అని చెప్పారు. వెంటనే నేను ఆ ఇన్ఛార్జికి ఫోన్ చేశాను. ఎందుకు సార్ మా బాబుని ఇలా కొట్టారు అని చెప్పేసి నేను అడిగినప్పుడు సారీ అండి, క్షమించండి, తప్పైపోయింది అన్న ఒక్క మాటలే చెప్పారు నాకు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కేంద్ర నాయకత్వంలో చంద్రన్న నాయకత్వాన్ని తిరస్కరించాలని మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని సిపిఐ ఎంఎల్ రోడ్ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాల కొరకు కాకుండా కేంద్ర కార్యదర్శిగా గుంటూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ చంద్రన్న తన స్వార్థ రాజకీయాల కోసం పాల్పడుతున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు విలువలకు తీవ్ర విఘాతం కల్పించేందుకు కాకుండా కొందరు వ్యక్తులపై దాడులకు పాల్పడడం చాలా దారుణమని మండిపడ్డారు. పార్టీ ప్రయోజనాల కొరకు కాకుండా కేంద్ర కార్యదర్శిగా గుంటూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ చంద్రన్న తన స్వార్థ రాజకీయాల కోసం పాల్పడుతున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు విలువలకు తీవ్ర విఘాతం కలిగించే కాకుండా కొందరు వ్యక్తులపై దాడులకు పాల్పడటం చాలా దారుణమని మండిపడ్డారు.
నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి. 7వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య హత్య ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ హత్య పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత స్వార్థాల కోసం, తన తప్పిదాల్ని బయటపడకుండా కాపాడుకోవడం కోసం ఒక మాఫియా తరాలు జరిగిన ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో నిన్నటిదాకా భాగస్వాములు ఉన్న మేము కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సమావేశపరిచి ఈ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉండగా 20 రోజులైనా ఇంతవరకు సమావేశపరచకపోవడాన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్న మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు విజయవాడలో సమావేశమై సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ప్రధాన బాధ్యతలు వహిస్తున్నటువంటి చంద్రన్న నాయకత్వాన్ని మేము తిరస్కరిస్తూ ఆయన్ని నుండి విడిపడి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగానే కొనసాగాలని, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి నూతన కమిటీగా కార్యదర్శిగా ఎన్నికైన నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. రెండవది, నాదెండ్ల బ్రహ్మయ్యని మాఫియా తరాలు హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ 4 దశాబ్దాలు విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్యని ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ ఆరోపణల మీద విచారించి నిర్దిష్టంగా పార్టీ నుంచి బహిష్కరించాలని గుంటూరు జిల్లా కమిటీ ప్రకటించింది, రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కానీ దానికి భిన్నంగా హత్య చేయడం అనేది ఏ కమిటీ నిర్ణయం లేకుండా ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. విప్లవోద్యమ కృషితోటి నిర్మించుకున్నటువంటి విప్లవ కమ్యూనిస్టు పార్టీ యొక్క న్యూ డెమోక్రసీ ప్రతిష్టను, దాని యొక్క రాజకీయ విలువలను విధ్వంసం చేస్తూ చంద్రన్న ఈరోజు నాదెండ్ల బ్రహ్మయ్య హత్యను మాఫియా తరహాలో చేసి మొత్తం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించాడు. అమరవీరులు ఎందరో ప్రాణ త్యాగంతో నిర్మించుకున్న ఈ ఉద్యమాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బతీశాడు. కాబట్టి ఆయనను విప్లవోద్యమం సహించదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం హత్యలు చేయడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా సహించదని, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంఘటనని దళిత బహుజనులకి ఎంతో మానసిక వేదనను కలిగించింది. దానిని మేము సానుభూతిగా అర్థం చేసుకుంటూ ఇలాంటి విప్లవోద్యమంలో దానికి నష్టం చేసే వ్యక్తుల్ని, శక్తుల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చేసే కృషికి దళిత బహుజనులు అండగా నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన పార్టీ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ బత్తిన రాము. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దుర్మార్గమని అన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.